హాయ్ హలో నమస్తే. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసి కమిటీ అనేది జనరల్గా భారతదేశంలో ఒక పర్పస్ ఉంది. దానికి పిఏసి అనే దానికి ఒక పర్పస్ ఉంది. అదేంటంటే గవర్నమెంట్ అకౌంట్స్ని వెరిఫై చేయటానికి పబ్లిక్లో నుంచి ఎవరైనా ఒక వ్యక్తికి అధికారం ఇస్తారు. సాధారణంగా గవర్నమెంట్ అకౌంట్స్ని వెరిఫై చేయటానికి, క్రాస్ చెక్ చేయటానికి వేరే వ్యక్తుల అపోనెంట్ నుంచి కూడా ఒక క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. కాబట్టి ప్రతిపక్షం నుంచి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి పిఎస్సికి చైర్మన్గా ఇస్తారు. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్లేస్లో ఎక్కడైనా సరే చివరికి ఒక గ్రామాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కమిటీల్లో కూడా 2 గ్రూపులు ఉంటాయి. ఒక చిన్న కమిటీ వేసుకున్న గ్రామంలో దాంట్లో 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపులు ఎదిరించే గ్రూప్ వాడు ఒకటికి పర్మిషన్ ఇస్తారు, నువ్వు కావాలంటే ఈ లెక్కలు చూసుకో, మేమేం స్కామ్ చేయట్లేదని. ఓకే, అది సాధారణంగా జరిగేటువంటి ఒక చిన్న ప్రాసెస్ని పిఎస్సి చైర్మన్ని కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేదు అని అంటే అర్థం. ఇప్పుడు దాకా వీళ్ళు మాట్లాడినటువంటి చట్టాలు, జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ది ఇవ్వమంటే 10% ఉంది, 20% ఉంది, 30% ఉంది, ఆ చట్టంలో ఉంది, ఈ చట్టంలో ఉంది, ఎన్ని అబద్ధాలు, సొలు కబుర్లు అని చెప్పి మాకు క్లియర్గా తెలిసిపోయింది. ఒక నిజంగా వీళ్ళకి ఏమైనా చట్టాల మీద కొద్దిగా గౌరవం ఉండి మేబీ ఒక 10% ఉండాలి, అప్పుడే అపోజిషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారేమో అని ఎక్కడో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. పిఎస్సి చైర్మన్ దగ్గర ఆ ఉన్న సాఫ్ట్ కార్నర్ కూడా ఈ ప్రభుత్వం అనేది పోగొట్టుకుంది. ఎందుకంటే 10% రూల్ అనేది ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీయే కాదండి, చాలా రాష్ట్రాల్లో కూడా చాలామందికి మినిమం 10% రానప్పుడల్లా ఇష్యూ ఎప్పుడు కూడా అపోజిషన్ నాయకుడి అపోజిషన్ లీడర్ పొజిషన్ ఇవ్వాలా లేదా అనే దగ్గరే వచ్చిందే తప్ప దెర్ ఇస్ నో డిస్కషన్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ దట్ పిఎస్సి చైర్మన్ ఇవ్వాలా ఇవ్వకూడదనే చర్చ లేదు, ఎక్కడ ఇండియన్ హిస్టరీలోనే లేదు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక అపోజిషన్ నాయకుడికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చుకుంటే అర్థం ఏంటంటే మేమే ఖర్చు పెడతాము, మేమే లెక్కలు చూసుకుంటాము, మేమే సరి చూసుకుంటాము, మీరు దొబ్బేంటారని పబ్లిక్ చెప్పినట్లు లెక్క, అంతే కదా. జనసేన అతనికి ఇచ్చారు, జనసేన ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ మనీ, జనసేన ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, and you are counting your own money, you are auditing your own money, you are cross-checking your own money, you are cross-checking your calculations and accounts of your own person by your own person, then what is the need of cross-checking? అరే ఫైనాన్స్ మినిస్టర్ నేను పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ కూర్చున్న పయ్యావల కేశవ్ గారు పెద్ద మాటలు మాట్లాడతాడు. పెద్ద చట్టాల గురించి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈయన యనమల రామకృష్ణుడు గారు కూడా ఏదో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎకనామిస్ట్. పెద్ద మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ఈజ్ ఫారెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. ఒక కమిటీలో మనం పెట్టిన ఖర్చుకి క్రాస్ చెక్ చేసుకోవడానికి అపోనెంట్ వ్యక్తికి మనం పర్మిషన్ ఇవ్వాలి, కానీ మనమే క్రాస్ చెక్ చేసుకుంటే దట్ వోంట్ బికమ్ ఏ క్రాస్ చెకింగ్ అనే మినిమం సెన్స్ కూడా లేకుండా ప్రభుత్వాలు నడిపితే మనం ఏం చేస్తాము, రైట్? పిఎస్సి అనేది అపోజిషన్ నాయకుడు ఇవ్వకపోతే అది అసలు చట్టమా ఇవన్నీ తీసేయండి, ది బేసిక్ పర్పస్ పోద్ది అంటున్నా. బేసిక్ పర్పస్ ఆఫ్ క్రాస్ చెకింగ్ విల్ గో అంటున్నా. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అని అర్థం. ఇది చాలా దుర్మార్గము, ఇది అన్యాయము, ఇది అక్రమం అని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ వేస్తే అసలు నామినేషన్ వేసేది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ చేసేది ఏంది? ఎక్కడైనా సరే పిఎస్సి అనేది అపోజిషన్ వాళ్ళకి ఇస్తారండి. మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు ఎవరు? ఉందే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ ఉంది. 4 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో 3 జట్టు కట్టారు.
3 జట్టు కట్టి ముగ్గురు పరిపాలిస్తున్నారు. మిగిలింది ఒకటేగా, వైఎస్ఆర్సీపీయే కదా మిగిలింది ప్రతిపక్షంలో, అపోజిషన్లో. వాళ్ళకే ఇవ్వాలి కదా. బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు గివ్ టు దట్ పర్సన్ కదా. అదర్వైజ్ విల్ క్రాస్ చెక్. ఇప్పుడు మీరు చేసే స్కామ్ని వెరిఫై చేయాలంటే ఎవరు చేయాలి? మీరే చేసుకుంటారా? మీరు ఖర్చు పెట్టింది మీరే చేసుకుంటారా? అది ఇల్లాజికల్ కదా, ఇల్లీగల్ కదా. అది పర్పస్ ఆఫ్ పిఎస్సి అది కాదు కదా. పర్పస్ ఆఫ్ పిఎస్సి ఇది 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 మరీ దారుణమైనటువంటి విషయం. ఇది ఇంటెన్షనల్గా ఇవ్వకూడదు అని అంటే అది రాజ్యాంగంలో ఉందో లేదో మనకు తెలియదు. పిఎస్సికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న రూల్స్ మనకు తెలియదు. కానీ ప్రజాస్వామ్యాన్ని మాత్రం కూలీ చేసినట్లక, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినట్లక, ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేటువంటి ఏ పరిపాలకులు కూడా అప్పటికప్పుడు వాళ్ళు ఆనందపడవచ్చేమో. కానీ భవిష్యత్తులో మాత్రం ప్రజాస్వామ్యంలో వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ప్రజా తిరుగుబాటు. ప్రజాస్వామ్యంలో మీకు వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే వచ్చే రోజుల్లో ప్రజా తిరుగుబాటు జరిగిద్ది. ప్రజాస్వామ్యాన్ని జోలికి ఎప్పుడు రాకూడదు. ప్రతిపక్ష నాయకుడు జోలికి వెళ్ళండి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల జోలికి వెళ్ళండి, ప్రతిపక్ష ఎంపీల జోలికి వెళ్ళండి, కానీ ప్రజాస్వామ్యం జోలికి రాకూడదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో పాలకులు పరిపాలించిన అకౌంట్స్ని ఆడిటింగ్ చేసేటువంటి హక్కు ఎవరో ఒక అపోజిషన్ వాడికి ఇవ్వాలి. జనసేన వాళ్ళకి ఇవ్వటం అనేది అన్యాయం. అది బికాస్ జనసేన ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ గవర్నమెంట్. జనసేన ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ స్పెండింగ్ ద మనీ. మీరే లెక్కలు రాసుకొని మీరే క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇక ప్రజాస్వామ్యం అంటారు దాన్ని. అది మీ ప్రైవేట్ కంపెనీ అవుతుంది. అది మీ ప్రైవేట్ సెక్రటరీలు, మీ అకౌంటెంట్లు, మీ దగ్గర ప్రైవేట్ వ్యాపారం. మీ పెళ్లి చేసుకొని మీరే పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఎంత ఖర్చు అయిందని లెక్క పెట్టుకున్నట్టు అయితే అది పెళ్ళి అయితే జరిగేది. అది వేరాజ్ పబ్లిక్ మీటింగ్ అనుకోండి, అది జరగదు. అది పబ్లిక్ మీటింగ్ అయితే ఆర్గనైజింగ్ కమిటీ అంతా అయిపోయిన తర్వాత డౌట్ వచ్చినవాడు వచ్చి క్రాస్ వెరిఫై చేస్తాడు అపోజిషన్లో ఉన్నవాడు. దాన్ని పిఎస్సి అంటారు. దాన్ని పిఎస్సి అనేటువంటి బేసిక్ మినిమం కామన్ ఆబ్జెక్టివ్ని తొంగలో దొక్కుతూ తీసుకెళ్ళి జనసేనకి ఇవ్వటం అనేది ఇది ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం ఈ ప్రపంచంలో నేను ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే చూసా. ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ఒక నిర్ణయం ఇది పిఎస్సి అనేది. చట్టాలు ఏదైనా చేయొచ్చు, చట్టాలు ఏదైనా మాట్లాడచ్చు, ఓకే. చట్టాలు నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా. పర్పస్ ఆఫ్ ద డెమోక్రసీ గురించి. పర్పస్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ క్లియర్లీ వైలేటెడ్. ఇట్స్ నాట్ వైలేషన్, ఇట్ ఈస్ హ్యూమిలియేషన్ టు ద డెమోక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్స్పెషల్లీ జనసేనకి పిఎస్సి ఇవ్వటం, వైసీపీకి ఇవ్వకపోతే నాలాంటి పిలిచి ఇవ్వాల్సిందే. లేదంటే మీ కార్ డ్రైవర్కి ఏమైనా ఇవ్వాల్సింది పిలిచి, మీ కార్ డ్రైవర్లకైనా పిలిచి ఇవ్వాల్సిందే. అపోజిషన్లో ఉన్న వాళ్ళు మీ కార్ డ్రైవర్లు కాదు, వైఎస్ఆర్సీపీ కార్ డ్రైవర్లకన్నా ఇవ్వాల్సిందే. ఎవరో ఒకరిని పిలిచి ఇవ్వాల్సిందే. నీ అపోజిషన్లోడికి ఇవ్వాలి. పార్టీలో ఉన్నవాడు ప్రభుత్వంలో భాగస్తుడికి ఇవ్వకూడదు. పిఎస్సి అనేది భాగస్తుడికి ఇవ్వకూడదండి. అంతే. మనం ఎంత చెప్పినా సరే ది డిక్టేటర్షిప్ ఈజ్ గోయింగ్ ఆన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము డిక్టేటర్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఎక్కువ కాలం జరగదు అంటున్నారు. ఏంటంటే డెమోక్రసీలో డిక్టేటర్స్ ఉంటారు, ప్రజాస్వామ్య పాలకులు ఉంటారు. ఆ ప్రజాస్వామ్య పాలకుడు డిక్టేటర్గా వ్యవహరిస్తే వాళ్ళని అధపాతానికి తొక్కే బాధ్యత ప్రజలు తీర్చుకుంటారు. ది పీపుల్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ డౌన్ ఫ్రమ్ ది థ్రోన్ ఆల్ ది డిక్టేటర్స్. థ్యాంక్ యూ.